ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి 4/3/2026 నుంచి 10/3/2026 వరకు మీకు ఎలా ఉండబోతుంది అంటే కనుక గ్రహస్థితి చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా చతుర్థ స్థానంలో గృహస్థానంలో 4 గ్రహాల సంయోగం కొనసాగుతుంది. ఈ 4 గ్రహాల సంయోగం వల్ల కుటుంబ స్థానంలో చిన్న చిన్న వివాదాలు గొడవలు ఏర్పడే సమస్యలు ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాల వల్ల కలిసి సమిష్టిగా తీసుకునే నిర్ణయాలు సంపూర్ణ విజయాన్ని కలిగిస్తాయి. కొన్ని విషయాలు ఆందోళనకరంగా ఉన్నా ముఖ్యంగా కొత్త ఇల్లు నిర్మాణం, గృహస్థలం కొనుగోలు చేయడం వల్ల, ఒక వాహనం కొనుగోలు వల్ల కొన్ని వివాదాలు ఏర్పడే సూచనలు ఆచితూచి తీసుకుంటే కనుక నిర్ణయాలు భవిష్యత్తుకి పునాదిని వేస్తాయి. మరి గృహస్థానంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి సమయం. వివాదాలకు ఏమాత్రం కూడా ఆస్కారం ఇచ్చే ప్రసక్తి లేదు. మరి పంచమ స్థానంలో శని మరియు శుక్ర భగవానుడు కొనసాగుతూ ఉండడంతో ప్రేమ వ్యవహారాలు ఓ కొలికి వస్తాయి పెద్దల అంగీకారంతో. విద్యార్థులకు చాలా చక్కటి కాలం. పోటీ పరీక్షలలో నెగ్గి ఉన్నతమైన మార్కులు సాధిస్తారు. శని భగవానుడు అక్కడ ఉండడం వల్ల కొంత ఆలస్యమైన జీవితానికి చక్కటి పునాదిని ఇస్తాయి తీసుకునే నిర్ణయాలు. మరి అష్టమ స్థానంలో గురు భగవానుని సంచారం వల్ల ఊహించినటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వృశ్చిక రాశి వారికి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ముఖ్యంగా టెన్షన్స్, యాంగ్జైటీ, ఆందోళన వీటి వల్ల ఉపశమనం పొందాలంటే కనుక సమయం దొరికినప్పుడల్లా ఓం నమ శివాయ అని శివ మహాపంచాక్షరం జపించడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు ఎదురైనా చివరికి అవి మీకు విజయం వరిస్తాయి. మరి దశమ స్థానంలో కేతు సంచారం కొనసాగుతూ ఉండడంతో ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి, మానసిక ఆందోళన, వేరే చోటికి బదిలీలు కావడము, పై అధికారుల నుంచి అనుకోని రీతిగా మాటలు పడ్డము, ఇవన్నీ సంభవించే అవకాశాలున్నాయి. మీరు చేయకపోయినా ఆ తప్పు మీ మీదే వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయము. మరి మొత్తానిగా మనము వృశ్చిక రాశి వారి పరిశీలన చేస్తే కనుక అటు 50-50గానే ఉంది. మరి 100% కావాలంటే రిజల్ట్స్ చేయించాలి. శనివారం నాడు శివాలయంలో నవగ్రహ ప్రదక్షిణ చేయడము, ఓం నమ శివాయ శివ మహాపంచాక్షరం జపించడం ద్వారా వృశ్చిక రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. మరి చివరి కామెంట్లో మీరు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. తద్వారా మీకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహరాజు అయిన పరమేశ్వరుడిని స్మరణ చేస్తున్నారు కాబట్టి మీకు సంపూర్ణమైన విజయం అందిస్తాడు ఆ ఈశ్వరుడు. మరి ఇంతకాలం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ కూడా చేయండి.